నమస్తే, వెల్కమ్ టు ఏబీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో ఉపాధి హామీ కార్మికులు అవస్థలు పడుతున్న పట్టించుకునే అధికారులు. రైతు సంఘం నాయకులు జూకంటి పౌల్, మిట్టా శంకర్ ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ కనీసం త్రాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవటం, ముసలి వాళ్లు పనికి రావద్దు అని చెప్పటం, కొలతలు ఇష్టం ఉన్నట్లు పెడుతున్నారని, పనిముట్లు కూడా ఇవ్వటం లేదని, గడ్డపారలు పెట్టుకోవాలన్నా కొనుగోలు చేయాలన్నా మా సొంత డబ్బులతోటి తెచ్చుకుంటున్నామని, అలాగే ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పని వేళను మార్చాలని, ఎండలకు మరణించిన ఉపాధి కూలీలకు ఎక్స్గ్రేషియా అందించాలని పేర్కొన్నారు. ఎండాకాలంలో ఏర్పాటు చేయవలసిన కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఉపాధి హామీ కార్మికులు అవస్థలు పడుతున్నామని వాపోయారు. మీకు ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ గడపరలు లేకుంటే ఇక్కడ కొనుక్కొచ్చుకున్న గడ్డపారాలు కొనుక్కొచ్చుకున్నాం అన్ని వచ్చినాయి అనుకో, మరి ఎవరు చూడరు. అన్న కాలో చెయ్యి ఒక్కసారి కారు నొచ్చుకోమంటే అయిపోవు కానీ దెబ్బలు गेट एक ना डेट रही है तो ఏదైతే గుండ్లగూడెం గ్రామంలో కరువు పని దగ్గర ఈరోజు ఎండ తీవ్రతరం అవుతుంది. గతంలో పీడీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ మెమోలను ఇవ్వడం జరిగింది. సమయం 7 గంటల నుండి 11 గంటల వరకు చేయమని చెప్పాము. ఈ వడదెబ్బతో ఇంతమందుకు సింగారంలో బోర్ల నర్సమ్మ అని టైం చనిపోయింది. చౌటుప్పల్లో మైసమ్మ అని టైమే వడదెబ్బకు ఇంటికి పోతుంటూ నీళ్లు తాగుతున్న సందర్భంలో మరణించడం జరిగింది. ఆమెకు ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాం. దాంతోపాటు ఇక్కడ ఉన్న పనిచేసే ప్రదేశాల్లో వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తలేదు. ఇక్కడ ఉన్న నిధులు సంబంధించింది తక్కువ చేసింది. దాంతోపాటు ఇక్కడ ఏదైనా పని చేసే టైంలో ఎండాకాలం పెట్టి ఫీట్నర లోతుకు వెడల్పు చేసుకుంటూ ఇబ్బంది పెట్టి పొక్కులు వచ్చే పరిస్థితిలో కూలీలది తీవ్రతరంగా ఉంది. దాంతోపాటు గడ్డపారలు లేవు. గడ్డపారలకు మనం పెడితే మనకు కూడా పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. రెండోది మంచినీటి సౌకర్యం. ఈ ఎండాకాలంలో మంచినీటి సప్లై చేయవలసిన అవసరం ఫస్ట్ ఐటమ్ ఏంటంటే వాళ్ళకి దాహమైనా ఏమైనా ఇబ్బంది అయ్యే పరిస్థితి మంచినీళ్ళు ఉండాలి. మంచినీళ్ళు లేకపోతే బతకడం కూడా కష్టం. అందుకోసం వడదెబ్బకు చనిపోవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ నుండి కానీ దూరము 5 కిలోమీటర్ల దూరం ఉంటే వెహికల్ ఏర్పాటు చేయాలా. వెహికల్ ఏర్పాటు చేసి రోజు దించొచ్చేటట్టు ట్రాక్టర్లు ఉన్నాయి గ్రామ పంచాయతీ పెట్టుకునేందుకు. ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్ తీసుకోవాల్సిన దింప రావాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు నీవు ఎండాకాలము పనిచేసే వాళ్లకు మెయింటెనెన్స్ అలవెన్స్ అంటే ఎక్కువ డబ్బులు వేయాలనే ఉద్దేశం. ఇంతమందికి 235 ఉండే, ఇప్పుడు 300 అన్న సంగతి ఎవరికి కూడా చెప్పలేని పరిస్థితిలో కనబడుతున్నది. ఆ రకంగా కూలీలను ఇబ్బంది పెట్టి ముసలోళ్లకు రావద్దనంటే గతంలో ముసలోళ్ళు మాత్రమే పనిచేసిన సంగతి ఫస్ట్ ఐటెంలో వాళ్లకు నా దగ్గర కూడా ఫోటోలు ఉన్నాయి. ముసలోళ్ళు చాలా మంది పనిచేసిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇలా ముసలోళ్ళు చేత కాకపోతే చేతనైన పనే వాళ్ళకు చూపెట్టాలని చట్టంలో ఉన్నది. ఆ చట్టం ప్రకారమే కేంద్ర ఉపాధి హామీ చట్టం ప్రకారమే వాళ్ళకి ముసలోళ్ళకి ఏ పని చూపెట్టాలో ఆ పని చూపెట్టాలి. నీళ్లు పోసడానికి ఆయాలు ఉండేది, నీళ్లు పోయాలి. దాంతోపాటు గర్భిణీ స్త్రీలు ఉంటే పిల్లల్ని ఆడిపిస్తానికి ఒక ఆయా కూడా పెట్టి
చట్టంలో ఒక వీలు కల్పించింది. అది తెలియకపోతే తెలుసుకోమని పీడీ మన టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఇక్కడ ఉన్న ఎండిఓ కానీ వాళ్ళ ఏపీఓ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ వసతులు కల్పించి చేయమని చెప్పాలి తప్ప ఇబ్బంది పాలు చేసే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి వెంటనే వీరికి కావాల్సిన ఖచ్చితంగా పని కొలతలు లేకుండా పని చేస్తే మంచిగుంటుందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కొలతలు లేకుండా డబ్బులు వేయాలని డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ కార్మిక సంఘం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ కొలతల ప్రకారం ఎంత ఏ లెక్కన కొలతలు ఇస్తున్నారు? కొలతల ప్రకారం అంటే ఇప్పటి వరకు టెక్నికల్ అసిస్టెంట్ ఒక కోపు తీసి ఎంత చేయాలి ఏం సంగతి అని వివరణ ఇవ్వాలి. దాంట్లో ఫీల్డ్ అసిస్టెంట్కి లేదు, మన టెక్నికల్ అసిస్టెంట్కి లేదు, ఏపీఓ గారు కూడా గింత కాదు గింత అని చెప్పేసి కొలతల ప్రకారం ఒకటి చూపించినాక వాళ్ళు చేస్తానికి అవకాశాలు ఉంటుంది. 2 రోజులు చేసుకుంటారా 3 రోజులు చేసుకుంటారా పని పద్ధతుల ప్రకారం ఆయన పైసలు కట్టి ఇవ్వాల్సింది రోజు కూలి 230 రూపాయలు అయినా కాకుండా. ఎందుకు చెప్తున్నా అంటే పని చేసే దాంట్లో గడ్డపరలు మునబెట్టుకోవడానికి పైసలు లేవు, చేతులు పొక్కులు వస్తున్నాయి. దీని సందర్భంగా వాళ్ళు వెంటనే గడ్డపరలు ఇవ్వాలి, గడ్డపరలు మనలకు డబ్బులు ఇవ్వాలి. మీరు అట్లయితే చేయండి లేకపోతే లేదని వాళ్ళు అంటున్నారు. మీ జియో ప్రకారం ఎండాకాలం పెట్టవలసిన అవసరం లేదు. ప్రత్యేక ఏ టైంలో ఉన్నా ఆ టైంలో పెడితే ఇది వర్షాకాలంలో అయితే ఈజీగా దిగే పరిస్థితి ఉంటుంది. ఎండాకాలం పెట్టి వాళ్ళ కూలీలను ఇబ్బంది పెడుతున్నారని మేము కోరుతున్నాం. ఈ ముసలోళ్ళను రావద్దు అన్నది ఎవరు? టెక్నికల్ అసిస్టెంట్ ముసలోళ్ళు అన్నట్టు మీరు గడబడలు ఎత్తుకొని గిల్లు పోతారా మరి ఇప్పుడు అందరూ శాతగానోళ్ళ పెట్టుకోవాలంటే నీకు పింఛన్ వస్తుంది రాకన్నాడు. ఎందుకంటే నుంచే వాళ్ళు చేసిండ్రు 2000 పింఛన్ నీకు ఎట్లా వస్తుంది అంటే నా మొగడు చచ్చిపోతే వస్తుంది అని చెప్పిన. ఒక్క నూనె డబ్బు వస్తుంది. చేసినాం కదా పింఛన్ వస్తుంది అంటే పింఛన్ చిన్నప్పుడు మొగడు చస్తే రాబట్టే దీనికి దానికి ఏం సంబంధం? రావద్దని చెప్తాను 10 మంది రాలంట 10 మంది